అధ్యాయము 8 నుంచి 12 వచనాలు, 8 నుంచి 14 వచనాలు మరలా మనం చూద్దాం. లాస్ట్ వీక్ గొడవే చూసి ఈ వచనాలే మనం చూసాం ఫస్ట్ నుంచి. మరలా ఒకసారి ఈ వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం లాస్ట్ వీక్ టచ్ అయినటువంటి విషయాల్ని మరొకసారి మనం ధ్యానం చేసుకొని మనం సంపూర్ణం చేద్దాము ఈ ధ్యానాన్ని. సో కొద్ది నిమిషాలే మనం ధ్యానించుకుంటాం కాబట్టి శ్రద్ధగా వినండి. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు మీకు కనుక గుర్తుంటే, ఈ 4వ అధ్యాయం అంతటికీ కూడా మనం ఒక పేరు ఇవ్వచ్చు అని చెప్పి మనం అనుకున్నాం కదా. ఏంటి ఆ పేరు చెప్తారు ఎవరన్నా? ఒక టైటిల్ మనం ఇవ్వచ్చు ఈ 4వ అధ్యాయం మొత్తానికి. ఏంటి ఆ టైటిల్? ఎవరు చెప్తారు? అక్కడి నుంచి చెప్పాలి. ఎవరు అక్కడ చెప్. ద రెజల్యూట్ అపోస్టల్స్. దానికి వివరణ ఎవరు చెప్తారు? దాని అర్థం, దాని లిటరల్ మీనింగ్ చెప్తావు ప్రకాష్? స్పష్టత కలిగినటువంటి నిర్ణయాలు కలిగినటువంటి, స్పష్టమైన నిర్ణయాలు కలిగినటువంటి అపోస్తలులు, స్పష్టమైన విశ్వాసము ఒప్పుకోలు కలిగినటువంటి అపోస్తలులు. వాళ్ళ యొక్క స్పష్టతే అక్కడ వాళ్ళకి బలం. వాళ్ళ యొక్క స్పష్టత, వాళ్ళ విశ్వాస విషయంలో వాళ్ళకున్నటువంటి స్పష్టత, వాళ్ళు పట్టుకున్న దాన్ని వాళ్ళు ఎంత గట్టిగా పట్టుకుంటున్నారనే దాని మీద ఆధారపడిందనమాట వాళ్ళు అక్కడ చేయబోయేటువంటి పరిచర్య. ఆల్రెడీగా ఆ పట్టుదల, ఆ యొక్క స్పష్టత ఎంత గొప్పదో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఎలాగా? పుట్టుకతోటి కుంటివాడైనటువంటి వాడిని యేసు నామములో వాళ్ళు స్వస్థపరిచారు. అక్కడ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసింది కేవలం ఒక మిరకల్ కాదు, కేవలం ఒక స్వస్థత కాదు, కానీ ఏం డెమాన్స్ట్రేట్ చేశారనుకున్నాం మనం? వాళ్ళు ఏం డెమాన్స్ట్రేట్ చేశారంటే ప్రభుతో వాళ్ళకున్నటువంటి స్పష్టమైన సంబంధాన్ని వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు. ప్రభు సజీవుడుగా మాతో నడుస్తున్నాడు. ఇందా మనం పాడుకున్నట్లుగా సంభాషించుచు చేయి పట్టి నడిపించును సజీవుడు అని పాడుకున్నాం కదా. వాళ్ళు కేవలం పాటల్లో కాకుండా వాళ్ళు చేతల్లో కూడా చూపించేశారు. ఇదిగో మాతో సంభాషించుచు మా చెయ్యి పట్టి నడిచేటువంటి సజీవుడైన యేసుని మేము సేవించుచున్నాము. ఎవరేమన్నా సరే, ఎవరు వ్యతిరేకించినా చంపినా మేము సజీవుడైన యేసుని, ఆయన సజీవుడు, ఆయన మరణించలేదు, ఆయన సజీవుడుగా ఉన్నాడు. సమాధి నుంచి ఆయన తిరిగి 3వ దినాన్ని లేచిన వాడై ఆయన ఉన్నాడు. సజీవుడు. ఎవరైనా సజీవుడు కావాలంటే చూడండి, మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ సజీవుడైన యేసు మాతో కలిసి నడుస్తూ ఉన్నాడు కదా. ఆ యేసు నామములోనే ఈ వ్యక్తికి స్వస్థత. మా గొప్పతనం వలనైనను, మా యొక్క భక్తి వలనైనను అన్నారు కదా. వాళ్ళందరూ వచ్చి ఆశ్చర్యపోయి వాళ్ళు చూస్తూ ఉంటే అక్కడ ప్రజలతో వాళ్ళు ఏమన్నారంటే, మా గొప్పతనం వల్లైనా, మా శక్తి వల్లైనను, మా భక్తి వల్లైనను. మా శక్తి వల్లైనను, మా శక్తి కాదు, మా భక్తి కాదు. వీడు స్వస్థత పొందాడు, మా జ్ఞానము కాదు, మా డబ్బు కాదు, మా శక్తి కాదు. అలా అని చెప్పి మేమేదో చాలా గొప్ప భక్తులం, మేమేదో చాలా దేవుని గురించి చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తులం, లేకపోతే అది కూడా కాదు. మాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని అంటే, మా దేవునితో మాకున్న స్పష్టమైన సంబంధం. మా దేవునితో మాకు స్పష్టమైన సంబంధం ఉంది. దేవుని కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా బ్రతకాలనే విషయంలో స్పష్టమైనటువంటి దారుణమేడు. ప్రతోడు వచ్చి ఏదోటి మాట్లాడంగానే, ఎవడో కూడా వచ్చి ఏదో సలహా చెప్పంగానే మారిపోయేటువంటి పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, మనుషులు ఇచ్చేటువంటి విలువను బట్టి మారిపోయేటువంటి నిర్ణయాలు కావివి. స్పష్టమైన నిర్ణయాలు ఉన్నాయి. ఎందుకంటే స్థిరమైనటువంటి సంబంధం మేము మా దేవునితో కలిగి ఉన్నాం అనే విషయాన్నే వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. అందుకనే వాళ్ళకున్నటువంటి రెజల్యూషన్, వాళ్ళకున్నటువంటి నిర్ణయం అది ఎంతో గొప్పది. ఎందుకని మెయిన్గా
వాళ్ళు రెజల్యూట్ అపోస్టల్స్గా ఉన్నారు అని మనం, వాళ్ళ స్పష్టమైనటువంటి నిర్ణయంలో స్థిరంగా ఉన్నారు అని మనం ఎందుకు అనుకున్నాం? దేన్ని బట్టి అనుకున్నాం? గుర్తుందా? దేన్ని బట్టి అనుకున్నాం? ఎవరికి గుర్తుందా చెప్పండి. గుర్తుందా సిద్ధు? గుర్తుందా? దేనికి? వాళ్ళు స్థిరమైన నిర్ణయాలు వాళ్ళకు ఉన్నాయని ఎందుకు అనుకున్నాం? చూడండి, నరేటివ్ మిస్ అవ్వకూడదు. నరేటివ్ని మిస్ అవ్వకూడదు. కొన్ని అంశాలని మీరు మిస్ అయితే అవ్వచ్చు, కానీ ఇక్కడ నరేషన్ని కూడా మిస్ అయిపోతే ఎట్లాగా? కాంటెక్స్టే మిస్ అయిపోతే అట్లాగా? కనీసం నరేషన్ అన్నా మీరు అక్కడ నెరేటివ్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆ చరిత్రను మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని దాన్ని ఎట్లా అప్లై చేసుకున్నాను జ్ఞాపకం పెట్టుకుంటే కొన్ని డాక్ట్రిన్స్, అప్లికేషన్స్ అవి మీకు తర్వాత గుర్తు రాకపోయినా ఆ నరేషన్ ఒక్కటి జ్ఞాపకం వస్తే చాలు. దాంట్లోంచి మీరు కొంచెం ఆలోచించి ఒకసారి జస్ట్ ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్స్ గుర్తు వస్తాయి. అసలు నరేషన్నే మీరు మర్చిపోతే అక్కడ ఉన్నటువంటి నరేటివ్ని బట్టి చెప్పాలి మనం అనుకున్నాం. ఎందుకు? వాళ్ళకి స్థిరంగా ఉన్నారు. పరిశుద్ధాత్మదేవుడు అదే వాళ్ళ సంబంధం కలిగి ఉన్నారు, వాళ్ళ స్థిరంగా ఉన్నారని దేన్ని బట్టి అర్థమైంది? నరేషన్ బట్టి నేను అడుగుతున్నా. అక్కడ ఏం జరిగింది సంఘటన, అక్కడ ఏం జరిగింది, దాన్ని బట్టి మనం ఆ కంక్లూషన్కి వచ్చాం కదా. సో ఈ దేన్ని బట్టి వచ్చాం ఆ కంక్లూషన్లోకి? ఎస్, అది ఏంటి అంటే వాళ్ళు ఆ దేవాలయపు ద్వారం దగ్గర ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నారో, ఆ తర్వాత అక్కడ కొద్దిమంది వచ్చారు, ఒక 20 మంది వచ్చారు, వాళ్ళ మధ్యలో ఏం మాట్లాడారో, ఆ తర్వాత 500 మంది వచ్చారు, వాళ్ళ మధ్యలో ఏం మాట్లాడారో, ఆ తర్వాత 5,000 మంది వచ్చి ఆ రోజు మారుమనసు పొందారని రాయబడింది కదా. సో 5,000 మంది వచ్చారు ఆ రోజు. ఆ 5,000 మంది మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడారో, అదేవిధంగా వాళ్ళని మరుసటి రోజు రాత్రంతా నిద్ర లేకుండా నించోబెట్టి, సంఖ్యలు వేసి ఉంటారు మరి ఏం చేశారు, రాత్రంతా నించోబెట్టి పొద్దున్న సన్హెద్రిన్ సభ మధ్యలో వారికి ఉరి శిక్ష స్పాట్లో వాళ్ళని చంపగలిగిన అధికారం ఉన్నటువంటి సభ మధ్యలో వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు కూడా అదే విధంగా అదవుతుందా? వాళ్ళ మాటలు వినడానికి, వాళ్ళని చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళకి అదే విధంగా మాట్లాడారు. వాళ్ళని చూసి కొంచెం అనుమానం పడినటువంటి వాళ్ళతో అదే విధంగా మాట్లాడారు. వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి విశ్వసించే వారితో అదే విధంగా మాట్లాడారు. సన్హెద్రిన్ సభ ఎదుట నిలబెట్టిన తర్వాత కూడా అదే విధంగా మాట్లాడారు. రాత్రంతా వారిని ఆ మంచులో నిలబెట్టేసి అక్కడే ఉంచేసి ఒక సైనికుడిని ఏమన్నా కాపలా పెట్టి పొద్దున్నే మళ్ళా వాళ్ళ ఇంటికి పోనీయకుండా సన్హెద్రిన్ సభలో నిల్చోబెడితే నిద్ర లేదు, ఆహారం లేదు, అలసిపోయినటువంటి వారు, చుట్టూ చూస్తేనేమో భయంకరమైనటువంటి సభ, వాళ్ళ ప్రాణాలని స్పాట్లో తీసేయగలిగిన సభ. కానీ వాళ్ళు యేసుక్రీస్తు గురించి చెప్పడం ప్రారంభించినప్పుడు మాత్రం వాళ్ళ గొంతులో అలసట ఉందేమో కానీ వాళ్ళు చెప్పేటువంటి మాటల్లో క్లారిటీ మాత్రం తగ్గల. ఏం తగ్గలేదు? వాళ్ళ దగ్గర ఏం అక్కడ ఏం చెప్పారో ఇక్కడ అదే చెప్తారు. మా శక్తి కాదు, మా భక్తి కాదు, ఈ వ్యక్తి స్వస్థత పొందింది నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున, మీరు సిలువ వేసినటువంటి యేసుక్రీస్తు నామమునే ఈ కుంటివాడు స్వస్థత పొందాడు. ఈ దేవుని యొక్క క్రియ. యేసుక్రీస్తు సజీవుడుగా ఉన్నాడు, మాతో నడుస్తున్నాడు, మాతో మాట్లాడుతున్నాడు, ఆయన పనిచేస్తున్నాడు. ద యాక్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూడండి, పరిస్థితులను బట్టి మారిపోలేదు కాబట్టి, పరిస్థితులను బట్టి మారిపోలేదు అని అంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట నీ నిర్ణయం గట్టిది. నిర్ణయం గట్టిగా ఉంటేనే పరిస్థితులు మనల్ని మార్చకుండా ఉంటాయి. నిర్ణయములో మనము గట్టిగా లేకపోతే పరిస్థితులు బట్టి మనం ఏమైపోతాం? మారిపోతాం. పరిస్థితులను బట్టి మారిపోతాం, మనుషుల మాటలను బట్టి మారిపోతాం. నిర్ణయం
స్పష్టంగా ఉండాలి. నిర్ణయం ఒక గురి కలిగింది అయి ఉండాలి. ఎవరి కోసం నిర్ణయించుకుంటున్నాను, ఎవరి కోసం నేను బ్రతుకుతున్నాను? యేసయ్య కోసం. ఎలా బ్రతకాలి? ఆయనని ప్రకటిస్తూనే బ్రతకాలి, ఆయనకి దగ్గర అవడానికే బ్రతకాలి, ఆయన్ని ప్రేమించడానికి బ్రతకాలి. ఆయన్ని ప్రేమించనివ్వకుండా, ఆయన సువార్తను ప్రకటించనివ్వకుండా, ఆయన సిలువను ప్రకటించనివ్వకుండా నా జీవితంలోకి అడ్డంగా వచ్చేటువంటి దేన్నైనా సరే నేను పక్కన పెట్టుకోవాలి. స్పష్టమైన నిర్ణయం, గురి కలిగినటువంటి నిర్ణయం. ఒక్క వ్యక్తి వైపు గురి కేంద్రీకృతమైనటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాలు మనకున్నప్పుడు మనం ఏంటి అంటే మనం వేవరింగ్ ఉండదు. మనలో అనవసరమైన చింత, అనవసరమైనటువంటి యాంగ్జైటీ, అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఏమీ కూడా రావు. 5,000 మంది విశ్వాసం ఉంచుతా ఉన్నప్పుడేమో అబ్బా భలే దేవుడు భలే కృప చూపిస్తున్నాడు, అబ్బా దేవుడు భలే చేస్తున్నాడు, దేవుని కార్యాలు అద్భుతంగా ఉన్నాయి అని సంతోషించి రాత్రి అంతా నిద్రలేక నిలబెట్టి పొద్దున్నే సన్నిహితుని సభ ఎదురు నిలబడినప్పుడు మాత్రం ఏంది ప్రభా ఇది, అయ్యో ఏంటిది, ఏం చేసాం, ఏంటి మన పరిస్థితిలాగా అయిపోయింది, ఏంటి మనం ఇలా నిలబెట్టేశారేంటి, ఇలా అవమానించేశారేంటి, ఇలా జరిగిపోతుందేంటి, వీళ్ళు మనకి ఏం చేస్తారో రేపొద్దున సన్నిహితుని సభ ఎదురు నిలబడే అంత ఘోరమైనటువంటి నేరం మనం ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఎందుకు ఇంత భయంకరమైనటువంటి అవమానం మనకి? రేపొద్దున మన మాటలు ఎవరంటారో, రేపొద్దున మనల్ని ఏమని చెప్తే ఎవరంటారు? కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేదేమో, కొంచెం తెలివిగా ఉంటే బాగుండేదేమో. ఇప్పుడు మనల్ని చంపేస్తారేమో, ఇప్పుడు మొత్తం ఆగిపోద్దేమో. ఏదో ఒక స్వస్థత చేసాం, ఏదో కొంతమంది రక్షణలోకి నడిపించాం, ఇంతటితోనే ఆగిపోద్ది మన జీవితం. అయ్యో తెలివి తక్కువ పని చేసామే అని ఆలోచిస్తున్నారా? అలా అని ఆలోచిస్తున్నారా? వాళ్ళు ఆలోచించట్లేదు. అదొక అవకాశం, ఇది ఇంకొక అవకాశం అనుకుంటున్నారు. అక్కడ ఏం చెప్పారో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. చూడండి, నిజమైన విశ్వాసం అంటే ఇలా ఉంటుంది. యేసు క్రీస్తు కోసం నువ్వు బ్రతకడానికి ఆయన మీదే నువ్వు గురి పెట్టుకుంటే, నీ సొంత ఆలోచనలు పక్కన పెట్టి, నీ సొంత ఎజెండాలు పక్కన పెట్టి, నువ్వేదో సాటిస్ఫాక్షన్ పొందుకుందాం, నువ్వేదో ఏదో మంచి పేరు పొందుకుందాం అని కాకుండా యేసు క్రీస్తు కోసం బ్రతకడమే నా ధ్యేయం. ఆయన కోసం బ్రతకడం నేను నేర్చుకుంటాను, ఆయన సువార్త ప్రకటించడం నేర్చుకుంటాను, ఆయనతో సమయం గడపడం నేర్చుకుంటాను, ఆయన్ని ప్రేమించడం నేర్చుకుంటాను. నేను దానికోసమే నేను ఈ లోకంలో ఉన్నాను అని స్పష్టతతోటి కనుక మనం ఉంటే, మనం ఏంటి అంటే మనం వేవరింగ్ ఉండదు. మనలో ఏముండదు. మనం సంఘంలో ఉన్నా, ఇంకొక చోట ఉన్నా తేడా కనిపించదు. ఎక్కడున్నా సరే మనం కూడుకొని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి మళ్ళీ రేపొద్దున ఎక్కడో ఉంటాం. ఎక్కడున్నా సరే ఆలోచన మాత్రం ఒకటే, ఎక్కడున్నా సరే నా పర్పస్ మాత్రం ఒకటే. అది స్పష్టత. అది ఎప్పుడు ఉంటుంది? కరెక్ట్ నిర్ణయాలు నీకున్నప్పుడు, స్పష్టమైన స్థిరమైన నిర్ణయాలు నీకున్నప్పుడు. అటువంటి వ్యక్తులతోటి ప్రభు తోడై ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి సమయోచితమైన సహాయాన్ని చేస్తుంటాడు. అద్భుత రీతిగా వారికి తోడై ఉండి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే పేతురు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు చూస్తే కనుక 8వ వచనంలో చూడండి, దెన్ పీటర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ సెడ్ టు దెమ్ అని రాయబడి ఉంది. 8వ వచనం, పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై. ఏంటంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండినవాడై పేతురు మాట్లాడడం ప్రారంభించాడు. చూడండి, పరిశుద్ధాత్మ నింపుదల పరిస్థితులకి భిన్నంగా, మన స్వభావానికి భిన్నంగా మనం ప్రవర్తిస్తాం. లేదండి నేను అట్లాంటి మార్పులు నాలో జరగడానికి వీల్లేదు
అలాంటి మార్పులు నాలో జరగవు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చాలా పిరికివాడిని, చిన్నప్పటి నుంచి చాలా పిరికిదాన్ని. చిన్నప్పటి నుంచి నాకు ఏంటి అని అంటే నాకు నాకు ఇతరులని నేను కంఫర్ట్ చేసే అంత లేదు. నాకు కంఫర్ట్ కావాలి ముందు. నేను చాలా బాధలు గుండా వచ్చాను, నేను చాలా ఇబ్బందులు గుండా వచ్చాను. నేను ఇతరులకు చెప్పేటువంటి పరిస్థితి నాకు లేదు. యేసుక్రీస్తులు నాకేదో ఆదరణ దొరుకుద్దంటే నేను వస్తాను. నాకేదో సైకలాజికల్గా నాకు సాటిస్ఫాక్షన్ దొరుకుద్దంటే నేను వస్తాను. నాకు ఓదార్పు దొరుకుద్దంటే వస్తాను. అంతేగాని క్రీస్తు నన్ను వాడుకొని, ఏ పరిస్థితి అయినా సరే ప్రభు నన్ను వాడుకొని, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నింపబడి నాలో సజీవుడిగా పనిచేసి ఆయన ఇతరులకు నేను సాక్ష్యం ఇచ్చే విధంగా, ఇతరులకు ప్రభు గురించి చెప్పే విధంగా, ప్రభులో ఉన్న రక్షణ గురించి నేను ఆయన సిలువలో ఏం చేసాడో వివరించేటువంటి విధంగా ధైర్యంతో దేవుడు నన్ను నింపుతుంటే నేను నమ్మను. నా యొక్క స్వభావం అది కాదు. నా స్వభావం అది అవమానాన్ని తట్టుకునేలా చేస్తాడంటే నేను నమ్మలేను. నా స్వభావం అది కాదు, నేను నమ్మను. నిజంగా దేవుడే గనక నాకు తోడై ఉండాలి అనుకుంటే, గనక దేవుడే నన్ను ఆశీర్వదించాలనుకుంటే దేవుడు ఏం చేయాలి అని అంటే, నేను ఆల్రెడీగా డిప్రెషన్లో ఉన్నాను, నేను ఆల్రెడీగా ఏంటి అంటే నేనేంటంటే ఓదార్పు లేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి ప్రభు నిజంగా నాకేమైనా చేయదలుచుకుంటే ప్రభు నన్ను ఓదార్చాలి. ప్రభు నాకు సైకలాజికల్గా నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేస్తా ప్రభు దగ్గర నుంచి. ఇది తప్ప నుంచి ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయను అనుకుంటే అప్పటికీ కూడా ప్రభువులో ఉన్నటువంటి గొప్ప ఆదరణను నువ్వు రుచి చూడలేవు. గుర్తుపెట్టుకో. నీ నిర్ణయం ఏమై ఉండాలి అని అంటే, ఇదిగో యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాను, ఇప్పుడు నన్ను యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి సంఘము వీళ్ళందరూ నన్ను ఇప్పుడు అవతారుస్తా కూర్చుంటారు, వీళ్ళందరూ ఇప్పుడు నాకు ధైర్యం ఇస్తా కూర్చుంటారు, వీళ్ళందరూ ఇప్పుడు నన్ను ఆదరిస్తా కూర్చుంటారు. ఇది కాదు నీ విశ్వాసం. యేసుక్రీస్తులో నాకు అంత ఆదరణ ఉంటుంది, నేను కేరింతలు కొడతాను కొన్ని రోజులకి. ఇది కాదు నీకు ఉండాల్సిన విశ్వాసం. ఈ విశ్వాసం పెట్టుకొని నువ్వు చర్చకు వస్తూ ఉంటే ఎప్పటికీ కూడా నువ్వు కేరింతలు కొట్టలేవు. ఎప్పటికీ నీకు ఆదరణ అంటే ఏంటో అర్థం కూడా కాదు. అప్పుడు తోటి సహోదరుల వైపు చూసి, అప్పుడు సంఘం వైపు చూసి ఏం ఉపయోగం? ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను, నాకు ఓదార్పు లేదు. ఏం ఉపయోగం? ఇన్ని రోజుల నుంచి వస్తాను, నాకు డిప్రెషన్ పోవట్లేదు, నాకు యాంగ్జైటీ పోవట్లేదు. ఏం ఉపయోగం? ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను, ఎవడూ నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, ఎవడూ నన్ను సరిగ్గా ఓదార్చట్లేదు అని చెప్పి దేవుని సంఘానికి, దేవునికి కూడా ఎదురు తిరిగి ఇక్కడ నుంచి ఏదో రోజు మళ్ళా దేవునికి శాశ్వతంగా దేవుని సువార్తను వినే పరిస్థితికి కూడా శాశ్వతంగా దూరం అయిపోతావు. నువ్వు నరకానికి ఇక నువ్వు డెస్టినేషన్ సెట్ చేసుకుంటావు అనమాట. నువ్వు నరకానికి సిద్ధం చేసుకుంటావు. ఇక నీకు నువ్వే తీర్పు తెచ్చుకుంటావు. ఎవడు కాపాడలేడు ఇంక నిన్ను. లోకంలో ఉన్నంత కాలం కూడా దేవునికి దూరంగా ఉంటూ, దురాత్మ శక్తులకు చేతిలో ఉంటూ, ఆ తర్వాత నరకానికి వెళ్ళి యుగ యుగాలు కూడా దేవుని యొక్క ఉగ్రత కింద మగ్గిపోవడమే జరుగుద్ది. దట్ ఇస్ నాట్ ఫెయిత్. నువ్వేమనుకుంటావు? నేను విశ్వాసం ఉంచాను అనుకుంటుంటావు. నేను విశ్వాసం ఉంచాను, నేను నమ్మాను కదా, యేసుప్రభులో నాకు ఓదార్పు వస్తుంది, యేసుప్రభులో నాకు సంతోషం వస్తుంది అని నమ్మాను. నాకు ఎంతగా ఏ కాడికి అది రావట్లేదు, ఈ సంఘం నుంచి నాకు రావట్లేదు, సహోదరుల నుంచి రావట్లేదు. ఏదో వీళ్ళని తప్పు ఉంటుంది, లేకపోతే యేసుప్రభులోనే తప్పు ఉంది అనుకుంటా. అందుకనే ఈ రోజుల్లో ఓదార్పు మాటలు చెప్పేటువంటి, మోటివేషన్ మాటలు చెప్పేటువంటి, యేసుక్రీస్తు గురించి చెప్పేదానికంటే కూడా మోటివేట్ చేసేటువంటి పాస్టర్లు అనబడేటువంటి వాళ్ళ దగ్గరికి ఎక్కువ మంది జనాలు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. మంచి మ్యూజిక్, మంచి యాంబియన్స్ పెట్టుకొని, మంచి మోటివేషన్, మంచి ఓదార్పు మాటలు. నువ్వు అదవుతావు, నువ్వు ఇదవుతావు, నువ్వు చాలా భక్తురాలివి, నువ్వు చాలా భక్తుడివి,
విశ్వాసం ఉంచితే చాలు నీ భక్తి ఏంటో నీకు తెలుస్తుంది. నమ్మితే చాలు నీకు అవి జరుగుతాయి, ఇవి జరుగుతాయి. నువ్వు చర్చికి వచ్చావంటే నువ్వు చాలా భక్తుడివి. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. అది ఇది ఏదో చెప్పడానికి ఏముంది, ఎన్నేం చెప్పచ్చు. ఈ విధంగా చెప్పేవారి దగ్గరికి ఎక్కువ మంది వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడతారు? అప్పటికప్పుడు ఓదార్పు వస్తుంది. కనీసం శాశ్వతమైనటువంటి ఓదార్పు రాకపోయినా అప్పటికప్పుడుకి మళ్ళీ బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ మామూలే. మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళా కొంచెం బూస్ట్ దొరుకుద్ది అనమాట. దానికోసం ఆదివారం అక్కడికి వెళ్తుంటారు. సరైన సంఘాలను విడిచిపెట్టి, యేసుక్రీస్తు గురించిన బోధన విడిచిపెట్టి అటువంటి స్థలాలకు వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటాం. అలాంటి ఓదార్పు దొరుకుతుంది అప్పటికప్పుడుకి. ఆ స్థలాలకు కూడా కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక రోజు ఏంది అంటే, అప్పుడు ఒకసారి విజయవాడలో ఒక సంఘం ఉందన్నమాట. ఆ సంఘం యూట్యూబ్లో పాటలు పాడుతుంటారు. ఆ సంఘంలో నుంచి వచ్చారు భార్యాభర్తలు, వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు వచ్చి మధ్యలో వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ సంఘానికి అసలు ఎందుకు వచ్చారు, అక్కడి నుంచి ఎందుకది నచ్చలేదు మీకు అని అంటే, ఇలాగనే ఆదివారం వెళ్తున్నారు, మంచిగా ఓదార్పు దొరుకుతుంది, మంచి మోటివేషన్ దొరుకుతుంది, మంచి ఫీల్ వస్తుంది, బాగానే ఉంది. సరే, ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరోజు సడన్గా పాస్టర్ అసలు స్వరూపం చూపించాడు. ఏంటి అని అంటే, వచ్చేవాళ్ళు వస్తున్నారు, ఎంజాయ్ చేసి వెళ్తున్నారు, కానీ ఏసీలు గీసీలు మ్యూజిక్లు ఆ ఓదార్పు మాటలు ఇవన్నీ బాగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు, కానీ కానుకలు సరిగ్గా వేయట్లేదు. ఏమేయట్లేదు? కానుకలు సరిగ్గా ఇట్లా అయిపోతుంటే మనోడు కొంచెం తెలివిగా డీల్ చేసి ఉంటే బాగుండేది, కానీ బర్స్ట్ అవుట్ అయిపోయాడు అనమాట. ఒకరోజు బర్స్ట్ అవుట్ అయిపోయి, ఏం మనుషులు మీరు, అసలు విశ్వాసాలైనా మీరు కానుకేరు ఏమేరు అని చెప్పి, కానుక లేకపోతే అట్టా దేవుడు ఆశ్రయిస్తాడు అనుకుంటున్నారు మిమ్మల్ని అని చెప్పి మొత్తం యాంటీగా తిప్పేసాడు అనమాట ఒకరోజు. అంటే భయపడిపోయి ఆ రోజు నుంచి కానుకలు వేస్తారు. ఇంకా తర్వాత మళ్ళీ మరుసటి రోజు నుంచి మళ్ళీ ఓదార్పు స్టార్ట్ చేద్దాం. ఆహా, భలే కానుకలు వేశారు, ఇప్పుడు మీ ఇంట్లో కాసుల వర్షం కురిపించబోతున్నాడు దేవుడు, మీ ఇంట్లో దీవెనల వర్షం కురిపించబోతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ డైలాగులు వేద్దామని చెప్పి అనుకున్నాడు. కానీ చాలామందికి ఫ్రస్ట్రేషన్ వచ్చిందనమాట. అసలు వాళ్ళకున్నటువంటి ఫ్రస్ట్రేషను, వాళ్ళకున్నటువంటి ఆ దిక్కుమాలిన డిప్రెషన్లు, దిక్కుమాలిన ఆలోచనలు ఇవన్నీ పోట్లా ఒకనే ఆ చర్చికి వెళ్ళినంతసేపు ఏంటంటే వాళ్ళు ఓదార్పు పొందుకుంటున్నారు. వీడు ఎప్పుడైతే ఆ ఓదార్పు మానేసి ఒక్క వారం ఎప్పుడైతే డబ్బుల గురించి మాట్లాడాడో, కానుకలు ఏమని చెప్పాడో, కొంతమంది పాస్టర్లు అయితే చాలా జాగ్రత్తగా చెప్తారు. మనోడు ఎప్పుడైతే ఓదార్పు మాటలు ఒక్క వారం మానేశాడు, అప్పుడు ఎంతోమంది అంటే అక్కడ నుంచి చెదిరిపోయి ఏంటి ఇదా వీడి అసలు స్వరూపం అని చెప్పి వచ్చేసారు. రకరకాల సంఘాలకి చెదిరిపోయారు చాలామంది. వీళ్ళ కర్మగాలి మన దగ్గరకు వచ్చారు. ఇక్కడ డబ్బులు అడగం, ఓదార్పు ఏమో. యేసుక్రీస్తుని మాత్రం చూపిస్తాం. ఆయన్ని కరెక్ట్గా చూస్తే, ఆయన్ని కనుక మీరు పట్టుకుంటే, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, నా మాటల ద్వారా అవసరం లేదు మీకు ఓదార్పు. ఆయన కోసం బ్రతుకుతూ ఉన్నప్పుడే ఆయనే మనకి ఏంటి అని అంటే, మన జీవితానికి విలువని ఇచ్చేవాడిగా ఉంటాడు కదా. సో ఈ విధంగా స్థిరత్వం లేనటువంటి, ఈ విధంగా స్పష్టత లేనటువంటి, ఈ విధంగా సెల్ఫ్ సెంటర్డ్ క్రిస్టియన్స్ కాదు వీళ్ళు. ఇక్కడున్న అపోస్తలు వీళ్ళు క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్టియన్స్. క్రీస్తు కోసం బ్రతుకుతున్న వాళ్ళు, క్రీస్తు కోసం బ్రతుకుతున్నాం అనేటువంటి స్పష్టత వాళ్ళకు ఉంది. కాబట్టి అప్రిషియేషన్ వచ్చినా, వేల మంది మాట విన్నా, చంపే వాళ్ళు చుట్టూ గుమ్ముగూడిన వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళు సిలువను గురించిన సువార్తను వివరించేటువంటి విషయంలో స్పష్టత, వాళ్ళ యొక్క అంటే ఆ స్పష్టత ఒక్కటే కాదు, నేనంటే స్పష్టత అంటే వాళ్ళ కన్విక్షన్ మారలా. అది ఇక్కడ మనం చూస్తాం అనమాట. చూడండి 8వ అధ్యాయంలో కనుక 8వ అధ్యాయం నుంచి చూస్తే, దెన్ పీటర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ సెట్ దెమ్ రూలర్స్
of the people and elders. If we are being examined today concerning a good deed done to a crippled man, by what means this man has been healed, let it be known to you, all of you, and to all the people of Israel, that by the name of Jesus of Nazareth, whom you crucified, whom God raised from the dead, by him this man is standing before you. పదవచనం చదవండి. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిల్చున్నాడు. ప్రజల దగ్గరేమో, బయట ఉన్నటువంటి ప్రజల దగ్గరేమో, యేసుక్రీస్తు నామములోనే రక్షణ, ఆయనకు నమ్ముకోకపోతే నీ రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, చూసుకో రా యేసుప్రభు నమ్ము ఆయన అని చెప్పి. యేసుప్రభు అంటే ఎవరు అనుకుంటున్నావు? యేసుప్రభు అంటే ఎవరో నువ్వు అనుకున్న ఎవరెవరో కాదు. యేసుప్రభు అంటే ఇదిగో వీళ్ళు సిలువ వేశారే, ఒక మానవుడు, సాధారణ మానవుడిగా మనకు కనిపించాడే, మనతో పాటు ఏ పాపము లేకుండా దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి అద్భుత కార్యాలు చేసి ఆయన సిలువలో మరణించాడే, ఆయన నామములో రక్షణ. మళ్ళీ ఏదో రాబోతున్నాడు అనుకునేరు, ఆయన ఆల్రెడీ వచ్చాడు, ఆయన సిలువ వేశారు, మరణించాడు. ఆయన పూర్తిగా మానవుడు, పూర్తిగా దేవుడు. మెస్సయ్య ఈయనే. మన లేఖనాల్లో పూర్వీకులు, మన యొక్క ప్రవక్తలు, వీళ్ళందరూ ప్రవచించినటువంటి మెస్సయ్య ఈయనే, రక్షణ ఈయన నామంలోనే అని బయట వాళ్ళ దగ్గర చెప్పి సన్నిద్రిన్ సభ అంతా చుట్టుముట్టంగానే, అంటే అయ్యగారు మరి అంటే మేము కూడా యెహోవా దేవుణ్ణి పూజించేటువంటి భక్తులమే, మరి మేము ఏంటి అని అంటే ధర్మశాస్త్రం అంటే మాకు కూడా ఎంతో ప్రీతి, మరి ధర్మశాస్త్రాన్ని పాటించడమే మాకు కూడా కావాలి, కాకపోతే యేసు ప్రభు మాకు హెల్ప్ చేస్తాడని చెప్పి ఏదో మా విశ్వాసం, మాకు ధర్మశాస్త్రం ముఖ్యం. ఎలా మాట్లాడారా? లేకపోతే యేసు ప్రభు ఎవరు అనంటే మాకు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి, మంచిగా ఉండడానికి, మేము ఒక మంచి పౌరులుగా, ఒక ఇశ్రాయేలు పౌరులుగా ఉండి మేము మంచిగా ఉండడానికి మాకు సహాయం చేసేవాడే యేసు ప్రభు. మాకు మంచి ఇదిగో మేము మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మంచి చదువు ఉంది, ఈ చదువన్నీ ఇచ్చి మంచిగా మేము ఉండడానికి మాకు సహాయం చేసిన వాడు యేసు ప్రభు. యేసు ప్రభు నమ్ముకం ముందు మేము చేపలు పట్టుకునేవాళ్ళం, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కలెక్టర్లు అయ్యాం. యేసు ప్రభు నమ్ముకోక ముందు ఒక చిన్న గోచి పెట్టుకొని వల్ల వేసుకొని చేప కంపు కొట్టుకుంటూ తిరిగేవాళ్ళం. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత సూటు బూట్ వేసుకొని నీట్గా తిరుగుతున్నాం. ఈ యేసు ప్రభు గురించి అప్పుడప్పుడు చెప్తాంలేండి, మమ్మల్ని అన్నారా? అనలేదు. వీళ్ళు ఏమన్నారు అంటే, ఆ బయట ఏ విధంగా ప్రకటించారో ఇక్కడ కూడా వాళ్ళు అదే ప్రకటిస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి స్వస్థత పొందింది యేసు క్రీస్తు, క్రీస్తైన యేసు అని వాళ్ళు అక్కడ చెప్పడం మనం చూస్తాం. క్రీస్తు అనేటువంటి పదానికి అప్పట్లో ఒకటే అర్థం. ఇప్పుడు మనకి యేసు ప్రభు పేరులో ఒక భాగంగా యేసు క్రీస్తు అనేటువంటి సెకండ్ నేమ్ ఆఫ్ జీసస్ లాగా మనం దాన్ని భావిస్తున్నాం. కానీ యేసు అనేటువంటిది ఒకటే పేరు ఆయనకి, సెకండ్ నేమ్ లేదు, మిడిల్ నేమ్ లేదు ఆయనకి. జీసస్ క్రైస్ట్ అనే మిడిల్ నేమ్ ఏమీ లేదు ఆయనకి, జీసస్సే ఆయన పేరు. క్రైస్ట్ అనేటువంటిది ఏంటి అని అంటే ఆయన యొక్క టైటిల్ మాత్రమే కాదు, ఆ రోజున ఉన్నటువంటి ఆ సన్హెద్రిన్ సభలో ఉన్నటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో, ఈ క్రీస్తు అనేటువంటి పేరు వాళ్ళకి చాలా పవిత్రమైన పేరు, అది చాలా పవిత్రమైన పదం. దాని అర్థం ఏంటంటే మెస్సయ్యా అని అర్థం. వాళ్ళ సన్హెద్రిన్ సభలో వాళ్ళు గ్రీక్లో అరమైక్ భాషలోనే మాట్లాడి ఉంటారు. కాకపోతే ఇక్కడ మరి మన అన్ని పుస్తకాలు గ్రీక్లో రాస్తున్నారు కదా, అందరికి అర్థం అవడం గ్రీక్లో ఆ విధంగా రాశాడు. కానీ సన్హెద్రిన్ సభలో వాళ్ళు ఏం చెప్పారంటే మెస్సయ్యా, యేసు అన్నారు. యేసు అనే మెస్సయ్య ద్వారా వీడు స్వస్థత పొందాడు అనగానే టప వాళ్ళ మైండ్లో బాంబులు పేలిపోతూ ఉంటాయి అన్నమాట.
యేసు అనేటువంటి ఒక వ్యక్తిని మెస్సయ్య అంటున్నాడు. వీళ్ళకి ఎంత ధైర్యంగా మా ముందు నిలబడి యేసు అనేటువంటి వ్యక్తిని వీళ్ళు ఏమంటున్నారు? మెస్సయ్య, ప్రవక్తలు ప్రవచించింది ఈయన గురించి అని ఎట్లా చెప్తున్నాడు? మెస్సయ్య ఇంత సాధారణంగా వస్తాడా? దేవుని యొక్క గొప్ప సేవకుడిలాగా ఆయన వస్తాడైతే ఇంత ధైర్యానికి ఈయన మెస్సయ్య అంటున్నారు మా ముందే అని వాళ్ళు కోపంతో రగిలిపోయి ఉంటారు. ఒక అంశం. ఇంకొక అంశం ఏంటో తెలుసా? ఆ యేసు అనేటువంటి ఆ యేసయ్య మెస్సయ్య, ఆయన నామంలోనే, ఆయన ద్వారానే ఇతను స్వస్థత పొంది, ఆయనే ఇతన్ని స్వస్థపరిచాడు అని అంటే ఎక్కడున్నాడు అతను? సిలువ వేసి చంపేశాం కదా, సిలువ వేయబడ్డాడు కదా, సమాధి చేయబడ్డాడు కదా, ఎక్కడున్నాడు అతను? అతను చాలా స్వస్థపరిచాడు. చూడండి, మేము స్వస్థపరిచామని అంటున్నారు అక్కడన్నా అనట్లేదు. వాళ్ళ గోల్ ఏంటి అంటే సజీవుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు సజీవుడు అని వాళ్ళ జీవితాల ద్వారా చెప్పడం. దట్ ఈస్ దేర్ గోల్. అది మిరకల్స్ ద్వారానే జరుగుద్దా? అది స్వస్థత ద్వారానే వాళ్ళు ప్రూవ్ చేయగలుగుతారని అంటే నో. స్వస్థత జరిగిందంతే. ఆ సన్నిధిని సభలో నిలబడి కావాలంటే చూడండి మేము స్వస్థతలు చేస్తాం, దేవుని నామంలో యేసుక్రీస్తు స్వస్థత చేస్తాడు, కావాలంటే చెప్పండి, మీలో ఎవరికి షుగర్ ఉందో చెప్పండి, మీకు ఎవరికి బీపీ ఉందో చెప్పండి, ఇప్పుడే తగ్గించేస్తాం అన్నారా? కుంటోడికి కాలిచ్చినోడు, పుట్టుకతో కుంటోడికి కాలిచ్చినోడు బీపీ షుగర్ తగ్గించలేరా? ఏదైనా నడువు నొప్పులో లేకపోతే సరే బీపీలు షుగర్లు వాళ్ళకి తెలియదు అనుకుందాం. ఆ రోజుల్లో నడువు నొప్పులో మెడకాయ నొప్పులు ఏమి ఉంటాయి కదా, కావాలంటే చెప్పండి, ఒక్క క్షణంలో తగ్గిస్తాం, ప్రూవ్ చేస్తాం అని చెప్పి ఈ స్వస్థలు చేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నం అయ్యారా? అవలేదు. ఒకటి చాలు, మేము చెప్పదలుచుకుంది యేసయ్య బ్రతికే ఉన్నాడని, మేము చెప్పదలుచుకుంది ఆయన సజీవుడని, మేము చెప్పదలుచుకుంది ఆయన మెస్సయ్యని, ఆయన సర్వశక్తివంతమైనటువంటి దేవుడని, ఆయన సజీవుడిగా ఉన్నాడని, అది మేము చెప్పదలుచుకున్నాం. దానికి ఒకటి జరిగింది, అది చాలు. ఇక చెప్పడమే. ప్రాణం పోయినా సరే ఆయన కోసం, ఆయన్ని వివరించడానికి, ఆయన్ని ప్రకటిస్తూ ఉండడమే మా పని అని స్పష్టత వాళ్ళకి ఉన్నది. ఎవరి కోసం బ్రతుకుతున్నారో, ఎవరిని చూపించడానికి బ్రతుకుతున్నారో ఏముంది వాళ్ళకి? స్పష్టత ఉంది. నిమగ్నం అయిపోలా స్వస్థతల్లో. అయిపోయారా? అయిపోలా. అందుకే లాస్ట్ వీక్ మనం మిషనరీ డాక్టర్ గురించి మనం చూసిన ఆ ఎగ్జాంపుల్లో కూడా మనం చూసింది అదే. నిమగ్నమైపోలేదు ఆ పరిచర్యల్లోనో లేకపోతే ఆ వైద్యంలో నిమగ్నం అయిపోలేదు. కానీ తన సమయము ఎక్కువగా దేని వైపు పెడుతున్నాడంట? ఆయన ప్రార్థన వైపు పెడుతున్నాడు. దేవునితో గడపడం వైపు, వాక్య ధ్యానం వైపు పెడతా ఉంటే ఆ రోగి స్వస్థత పొందినాడు సంతోషంగా ఏమవుతున్నాడు? He knows whom he is living for. That missionary doctor, he knows why he is living for. ఆయనకి స్పష్టత ఉంది. నేను బ్రతుకుతుంది అభాగ్యులైనటువంటి వ్యక్తులు నాకు కనిపిస్తే వాళ్ళకి వైద్యం చేసుకుంటా ఉండడానికి కాదు. నేను బ్రతుకుతుంది పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేసుకుంటా బ్రతకడానికి కాదు. ఎంతమందికైనా వైద్యం చేస్తావు? ఇక్కడ వైద్యం చేస్తే మళ్ళీ అలాస్కాలో ఉన్నటువంటి మంచులో కూరుకుపోయేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడే చేస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంటి? అదవుతుందా? ప్రపంచం అంతటిని మనం రక్షించలేం, ప్రపంచం అంతటికి వైద్యం చేయలేం, ప్రపంచం అంతటికి మనం సేవ చేయలేం ఒకేసారి. మనకంత కెపాసిటీ లేదు. కాబట్టి మనం చేయాల్సింది యేసుక్రీస్తు కోసం నేను ఎక్కడ ఉండాలి, ఆయన కోసం బ్రతకడానికి నేను ఏం చేయాలి, ఆయన కోసం బ్రతకడానికి నేను ఏ విధంగా సమయం నేను ఎక్కడ స్పెండ్ చేయాలి అని ఒక్కటి మనం ఆలోచించుకొని
ఆయన కోసం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉంటే అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మన ద్వారా జరిగించుకుంటాడు. అద్భుతంగా ఏ సమయంలో జరగాల్సిన విషయాలు ఆ సమయంలో ఆయన టైమింగ్ ప్రకారం ఆయన జరిగించుకుంటాడు. సో ఇది ఎవరు చేయగలుగుతారు అని అంటే, ఈ లైఫ్ స్టైల్ ఎవరు ఉండగలుగుతారు అని అంటే, ఎవరికైతే స్పష్టమైన నిర్ణయము ఉంటుందో వాళ్ళు ఉండగలుగుతారు. స్పష్టమైన నిర్ణయం, యేసుక్రీస్తు కోసమే నేను బ్రతకని స్పష్టత నీకు లేకుండా కొంతసేపు ఏమో యేసుక్రీస్తు కోసం అనుకుంటావు, కొంతసేపు ఏమో లేదు ముందు నాకు ఓదార్పు కావాలనుకుంటావు, కొంతసేపు ఏమో ముందు నేను మంచి వ్యక్తిని అవ్వాలనుకుంటావు, కొంతసేపు మళ్ళా ఇలా వేవరింగ్ కోసం కాదు, ఇలా వేవర్ అవుతూ కాదు. చూడండి తర్వాత ఏం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళు ప్రకటించారు. తర్వాత ఏమన్నారు చూడండి 11వ వచనం, దిస్ జీసస్ ఈజ్ ద స్టోన్ దట్ వాజ్ రిజెక్టెడ్ బై యూ ద బిల్డర్స్ విచ్ హ్యాస్ బికమ్ ద కార్నర్ స్టోన్ and there is salvation in no one else but there is no other, for there is no other name under heaven given among men by which we must be saved. చదువు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఎవరి వలన కూడా రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఈ నామములోనే నీకు రక్షణ, ఇంకెవ్వరి వల్ల నీకు రక్షణ కలగదు. గుర్తుపెట్టుకో, ఆకాశము క్రింద సంఘము వల్ల కూడా నీకు రక్షణ కలగదు. సంఘమును నువ్వు కేవలం ఒక మనుషులుగా నువ్వు చూస్తే నీకు రక్షణ రాదు. సంఘం అంటే కొంతమంది మనుషులు, ఆ మనుషులు నన్ను ఒక గొప్ప విశ్వాసిగా గుర్తిస్తే నేను రక్షింపబడినట్టు అనుకున్నావా, నీకు రక్షణ రాదు. సమాజం మీద ఆధారపడితే నీకు రక్షణ రాదు. ఏ నామంలో కూడా నీకు రక్షణ రాదు. పలానా నాయకులు ఉన్నారు, వాళ్ళు నన్ను విశ్వాసంగా గుర్తిస్తే నాకు రక్షణ వస్తుందని చెప్పి వాళ్ళని మెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నావా, నీకు రక్షణ రాదు. నువ్వు రక్షింపబడిన తర్వాత సంఘం నిన్ను గుర్తిస్తుంది. నువ్వు రక్షింపబడిన తర్వాత నాయకులు నిన్ను గుర్తిస్తారు. రక్షణ ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే, ఏ నామం మీద ఆధారపడి ఉంటే, ఒక్క యేసు క్రీస్తు నామం మీదలో తప్ప ఇంకా ఏ నామంలో కూడా నీకు రక్షణ లేనే లేదు. ఇంకా ఏ నామంలో కూడా నీకు రక్షణ లేదు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. ఇది దావీదు కీర్తనలో 118 కీర్తనలో ఉన్నటువంటి ప్రవచనం అన్నమాట. అది తీకండి, మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి, అదే ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసినా కూడా పెద్ద. సో దావీదు గురించి పాడుకునేవాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు. దావీదు యెషై కుమారుల్లో చిన్న కుమారుడు, గొర్రెలు కాసుకునేవాడు. ఎవరు కూడా ఈ దావీదు రాజు అవుతాడని ఎవరు అనుకోలేదు. యెషై కుమారుల్లో చాలా చిన్నవాడు, తక్కువవాడు, గొర్రెలు కాసుకునే పని మాత్రమే వాడికి ఇచ్చారు. ఇతను రాజు ఎట్లాగా అవుతాడని ఎవ్వరు అనుకోలేదంట కదా. సమూయేలు ప్రవక్త అభిషేకించడానికి వచ్చినప్పుడు కూడా యెషై అందరిని చూపించాడు, దావీదుని చూపించలా. అలాంటి దావీదు ఏమైపోయాడు, నిషేధింపబడినవాడు కదా, వీడు పనికిరాడు అని నిషేధింపబడినటువంటి దావీదు రాజు అయ్యాడు అని చెప్పి ఇశ్రాయేలు దావీదు గురించి పాడుకుంటా ఉంటారు అన్నట్టు. ఈ పాటని 118వ కీర్తనని దావీదు గురించి పాడుకుంటా ఉంటాడు. ఇదే కొటేషన్ తీసుకొని వచ్చి ఇక్కడ అపోస్తలులు ఈ సన్నిధిని సభ ఎదుట మరొకసారి వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు. నిషేధింపబడిన వారి తలకు మూలరాయి ఆయన. ఈ ప్రవచనం ఎవరి గురించి అనుకుంటున్నారు, దావీదు గురించి అనుకుంటున్నారా? కాదు, దావీదు జీవితమే. కానీ అసలు ఆ విధంగా దావీదుని సృష్టించి దావీదు ఆ విధంగా ఆ జీవితం ఆ చరిత్రను తయారు చేసింది ఎవరు అని అంటే, దేవుడు ఎందుకు తయారు చేశాడు అని అంటే, తన కుమారుని గురించినటువంటి ప్రవచనగా అది ఉండడానికి, తన కుమారునికి ఒక రాబోయే తన కుమారుని గురించిన సాదృశ్యంగా ఉండడానికే దావీదును పుట్టించాడు, దావీదుకు ఆ విధంగా నడిపించాడు. ఆయనే
మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు. ఆయన మీరు సిలువ వేశారు. ఆయన ఎదుట మీరు తల వంచాల్సింది పోనించి, ఆయనకి సాగిల పడాల్సింది పోనించి ఆయనకు మీరు సిలువ వేశారు. ఎంత గొప్ప వ్యక్తికి, ఎటువంటి వ్యక్తిని మీరు ఏ విధంగా మీరు ట్రీట్ చేశారనే విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ వెన్నులో వణుకు పుట్టిద్దాం అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు వణుకుతారా? వాళ్ళు కఠినమైన వాళ్ళు, వాళ్ళు వణకరు, వాళ్ళు కదలరు, వాళ్ళు కఠినాత్ములు, స్వనీతిపరులు. అందరికంటే కఠినాత్ములు ఎవరంటే భక్తి పరులు అనిపించుకోవాలని ప్రయాసలో ఉండేటువంటి స్వనీతిపరులు అనమాట. చాలా కఠినాత్మైన వాళ్ళు. అందరికీ వాక్యం అర్థమైంది కానీ వాళ్ళకి మాత్రం అర్థం కాదు. వాళ్ళకి మాత్రం ఎప్పటికీ అర్థం కాదు వాక్యం. ఎంత స్పష్టంగా చెప్పినా సరే, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉండే వాళ్ళకైనా, ఎంత వ్యభిచార కోపంలో కూరుకుపోయిన వాడికైనా సరే, ఎంత వ్యసనాల్లో ఇరుక్కుపోయిన వాడికైనా సరే వాక్యం అర్థమైద్ది, బయటకు వస్తాడేమో. కానీ స్వనీతిలో నింపబడి ఉన్నవారు, మనుషుల దగ్గర నుంచి మెప్పును కోరుకుంటూ నిరంతరం బ్రతికేవాళ్ళు, మనుషులను గుర్తించాలనే తాపత్రయంలో నిరంతరం ఉండే వాళ్ళకి మాత్రం ఎంత క్లారిటీగా చెప్పినా కూడా అర్థం కాదు వాక్యం, సువార్త అర్థం కాదు. వారిని వారే శాపంలోకి తోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఇంత స్పష్టంగా చెప్పిన అలాంటి పరిస్థితులు ఎవరు ఉండద్దు ఇక్కడ. ఆ సన్నిధిని సభలో ఉన్నవారు ఆ పరిస్థితిలో ఉన్నారు. శపించబడినటువంటి వ్యక్తులైపోయారు వాళ్ళు. వారికి వాళ్ళేమో మేము చాలా భక్తులు అనుకుంటుంటారు, మేము చాలా మేధావులు అనుకుంటుంటారు, మేము అందరికంటే వాళ్ళకంటే వీళ్ళకంటే చాలా బాగానే ఉన్నాం అనుకుంటుంటారు. మనుషులు మెప్పు కోసం ప్రయాసపడతా ఉంటారు, ఆ మెప్పును పొందుకొని సంతోషపడుతుంటారు. వాళ్ళకి ఎంత స్పష్టంగా చెప్పినా, ఎంత అధికారంతో చెప్పినా వాళ్ళ బుర్రలకి ఎక్కదు. ఆ పరిస్థితులు ఎవరు కూడా ఉండద్దు, ఎవరు ఉండద్దు. పెద్ద ప్రధాన యాజకుడు అయినా, నువ్వు రాజువైనా, నువ్వు అధినేతవైనా, నువ్వు ఎవరైనా దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోలేవు. అవిశ్వాసిగా, భక్తిహీనుడిగా, భక్తిహీనురాలుగా నువ్వు ఉంటే, ఇలాంటి కఠినమైనటువంటి హృదయంతో స్వనీతిలో గనక నువ్వు ఉంటే నువ్వు దేవుని ఉగ్రతను తప్పించుకోలేవు. గుర్తుపెట్టుకో. భయపడు, దేవునికి భయపడు. నీ తాపత్రయం ఆపు, నీ ప్రయాసాపు. స్వనీతి సంపాదించుకోవాలనే ప్రయాసలోంచి బయటికి రా. ప్రభు దగ్గర తగ్గించుకో, ప్రభు దగ్గర సాగిలపడు. ప్రభా, నా వల్ల కాదు, నేను పాపిని, నన్ను క్షమించు. నా చుట్టూ నాకు నీ గురించి వివరించే సహోదరులను ఇచ్చావు, వాళ్ళ దగ్గర నేను తగ్గించుకుంటాను ప్రభా, నీ కోసం బ్రతుకుతాను. నన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నా బలహీనతలు నేను పంచుకుంటాను. నా బలాలు కాదు, నేనేం చేస్తున్నాను కాదు, నా బలహీనతలు నేను పంచుకుంటాను. నన్ను ఎవరేమనుకున్నా సరే నేను నీ కోసం బ్రతుకుతాను. ఇది ఉండాలి. చూడండి, ఆ పరిస్థితి ఈ సన్నిధిని సభలో ఉండే వాళ్ళకి లేదు. వివరిస్తున్నారు వీళ్ళు, మీరు నిషేధించారు కానీ ఆయనే మూలకు తలరాయి. ఇటువంటి వ్యక్తులు ప్రభుని ఏం చేస్తారు? నిషేధిస్తారు. యేసుప్రభు నోటితో మాట్లాడిన మాత్రాన్ని మనం క్రైస్తవం అయిపోం. నోటితోటి యేసుప్రభు అనే ధ్యానం ఉంటుంది నోట్లో, కానీ మన హృదయంలో మాత్రం ఆయన్ని మనం ఏం చేసాం? నిషేధిస్తాం. యేసుప్రభు ఎట్టాగు చచ్చిపోయాడులే మన కోసం, యేసుప్రభు ఎలాగో ఆయన దేవుడు, ఆయన కనికరిస్తాడు, ఆయన ఏదో ఒకటి చేస్తాడులే, ఆయన పక్కన పెట్టు, కొంతసేపు ఆయన పక్కన పెట్టు. వీళ్ళు నన్నెప్పుడు భక్తురాలుగా గుర్తిస్తారు, వీళ్ళు నన్నెప్పుడు భక్తుడిగా నన్ను అంగీకరిస్తారు, నాకు అది కావాలి. అరే, ముందు నువ్వు రక్షింపబడు, యేసుక్రీస్తు కోసం నీ జీవితాన్ని ఇవ్వు, ఆయన కోసం బ్రతకడానికి నీ ప్రణాళికలు, నీ ఆలోచనలని ఆయనకు సరెండర్ చేయి అని అంటే తీసి పక్కన పెట్టు. అంటే నిషేధింపబడిన రాయే కదా యేసు ప్రభు నీ జీవితంలో, మరి అవునా కదా? ఇది కాకుండా మిగిలిన చెప్పు చేస్తా. ఎందుకు నన్ను కన్ఫ్యూజ్ చేస్తా? ఊరక యేసు ప్రభు ఆయనకి జీవితాన్ని ఇవ్వని. కన్ఫ్యూజన్ ఏముంది ఇందులో?
ప్రభు కోసం బ్రతకడం అంటే ఏంటో వాక్యం ఇదిగో అపోస్తలు బ్రతికి చూపిస్తున్నారు. ఇలా బ్రతకడమే. కన్ఫ్యూజన్ ఏముంది? ప్రభు కోసం బ్రతకాలి నిర్ణయం తీసుకున్న సహోదరులు ఉన్నారు సంఘంలో. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో, వాళ్ళు దేన్ని గోల్గా పెట్టుకుంటున్నారో, వాళ్ళు దేనికోసం తాపత్రయపడుతున్నారో, నువ్వు కూడా దానికోసం తాపత్రయపడు. సింపుల్. అదే విశ్వాసం, అదే రక్షింపబడ్డం. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? నేను ఒప్పుకోను, నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను అంతే. అంటే ఎవడేం చేస్తాడు? ఎవడు కాపాడగలుగుతాడు నిన్ను? నాకు అదొద్దు. ఈ యేసుక్రీస్తు గురించి బ్రతకడం అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా మిగిలిన చెప్పి ఏం చేయాలో చెప్తా. నిషేధింపబడిన రాయి. నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇదే తలకు మూల రాయి. ఈ రాయి లేకపోతే నువ్వేం కట్టలేవు. దీన్ని కొంచెంసేపు పక్కన పెడదాం. యేసుక్రీస్తు జీవితాన్ని ఇవ్వడం తర్వాత చేద్దాం. ముందు ఏం చేయాలో చెప్పండి. ముందు ఏం క్రియలు చేయాలో చెప్పండి. సంఘంలో ఏం చేయాలి? బయట ఏం చేయాలి? నేనైనా సాధించమంటారా? నేనైనా అచీవ్ చేయమంటారా? చెప్పండి, అవి చేసి పెడతాను. అవి చేసి పెట్టి నా భక్తిని కట్టుకుంటాను. నా భక్తిని కట్టుకుంటానంటే ఏం కడతావు నువ్వు? ఒక్క గోడ కూడా నిలవదు. ఒక్క గోడ కూడా మిగలదు. కుప్పగులిపోద్ది నీ ఆత్మీయ జీవితం. క్షణికమైనటువంటి ఆనందాలు, క్షణికమైనటువంటి ఓదార్పే నీకు ఉండేది. కుప్పగొలిపోతూ ఉంటావు ప్రతిరోజు సాయంత్రానికి. ఏముండదు విషయం. ఎందుకో తెలుసా? పునాది లేదు. పునాది వేయాలంటే మూలరాయి ఉండాలి. ఆ మూలరాయిని ఆనుకొని పునాది రాళ్ళు వేయాలి. అప్పుడే బిల్డింగ్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. ముందు అది లేకుండా నువ్వు ఇంకేం కడతావు? అలా ముందు నేను చర్చకు వస్తా, ముందు నేను చర్చకు వచ్చి ఏమైనా పరిచయం చేయమంటే అవి చేస్తా, ఇంకేమైనా పనులు చేయమంటే అవి చేస్తా, ఇంకా ఏమైనా చేయమంటే అవి చేస్తా, ఇంకా మనుషులు దమ్మంటావా అది కూడా తెస్తా, అన్నీ తెస్తా. అన్నీ కట్టుకున్న తర్వాత అప్పుడు నిదానంగా ఆలోచిస్తా, ఏంటి యేసు ప్రభు ఈయనంటే నాకు ఇష్టమా కాదా, ఈయన నన్ను ఎలా ప్రేమించాడు అని తర్వాత ఆలోచిస్తా. ఇప్పుడు ఏం మునిగిపోయింది? ఇప్పుడు నాకు దానివైపు అంత ఇంట్రెస్ట్ కలగట్లా. దేనివైపు? యేసుక్రీస్తు వైపు, ఆయన ప్రేమ వైపు నాకు అంత ఇంట్రెస్ట్ రావట్లా. దానివైపు నా మనసు వెళ్ళట్లా. కాబట్టి లెట్ మీ పోస్ట్ పోన్. ముందు ఏం చేయాలి? భక్తిగా ఉండాలి. ఏం మానేయమంటావు? ఏం అలవాట్లు మానేయమంటావు? ఏం చేయమంటావు? చేస్తా. డబ్బులు కావాలంటే ఇస్తా. త్యాగాలు చేయమన్నా చేస్తా. ఏం చేయమన్నా చేస్తా. యేసుక్రీస్తు గురించి మాత్రం నేను ఇప్పుడు ఆలోచించే శక్తి నాకు లేదు. నేను యేసుక్రీస్తుకి జీవితాన్ని ఇచ్చేయగలుగుతున్నానా లేదా, ఆయన కోసమే బ్రతకాలని నేను ఇష్టపడుతున్నానా లేదా అనేటువంటిది నేను చెక్ చేసుకోను. ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు. యు కెన్ నెవర్ స్టార్ట్ బిల్డింగ్ యువర్ లైఫ్ వితౌట్ ద ఫౌండేషన్. దాన్ని నిషేధింపబడినటువంటి రాయిగా నువ్వు భావిస్తే, ఇదిగో ఈ సన్నిధిని సభలో నించున్నటువంటి ఆ అవిశ్వాసులైనటువంటి ఆ యూదుల్లాగానే మిగిలిపోతావు. నరకానికి పాత్రుడు అయిపోతావు. గుర్తుపెట్టుకో. భయంకరమైన శాపగ్రస్తమైనటువంటి అటువంటి జీవితం నుంచి ఈరోజు బయటికి రా. ఎందుకు నువ్వు శాపంలోకి తోసి వేసుకుంటావు? నిన్ను నువ్వే శాపంలోకి ఎందుకు నెట్టి వేసుకుంటావు? తలకు మూలరాయి అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఆలోచించడం ప్రారంభించి ఈరోజు నుంచి ఆయన మీద నేను గురిపెట్టుకోవడం ప్రారంభించు. మిగిలినవన్నీ పక్కకు తోసిపారే. నీ కెరియరు, నీ డబ్బులు, మనుషుల మెప్పులు, నీ భక్తి, ఇవన్నీ పక్కన పెట్టి, వేషాలన్నీ పక్కన పెట్టేసి యేసుక్రీస్తు నా కోసం ఏం చేశాడు, నేను ఆయన కోసం ఎలా బ్రతకాలి, ఆయన నన్ను ఎంత ప్రేమించాడు, ఆయన్ని ప్రేమించడానికి నా మనసు ఇవ్వద్దా, ఆయన్ని ప్రేమించడానికి నా సమయం ఇవ్వద్దా? సింపుల్ థాట్స్. స్టార్ట్ విత్ ద సింపుల్ బిల్డింగ్ ఎ సింపుల్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్. అదే నీ ఫౌండేషన్. అక్కడి నుంచి స్టార్ట్ అవ్వకపోతే నువ్వు ఎన్నాళ్ళు చర్చికి వచ్చినదంతా కూలిపోద్ది. ఏం ఉపయోగం లేదు.
ఒకవేళ నిన్ను అందరూ భక్తిపరుడుగా నిన్ను గుర్తించినా, నిన్ను విశ్వాసగా గుర్తించినా, చాలా గొప్పడుగా అందరూ కొనియాడినా, ఒకరోజు ప్రభు దగ్గర నిలబడినప్పుడు అంతా కూలిపోద్ది, దెబ్బ కూలిపోద్ది. ఒకరోజు అది ఎల్లక ముందే కూలిపోద్ది. ఒక్కోసారి అట కూలిపోయిన వాళ్ళు మొహం చూపించుకోలేక ఎక్కడి నుంచి పారిపోతూ ఉంటారు, సంఘాన్ని విడిచిపెట్టి. అదవుతుందా? ప్రభు వైపు లేదు, బంధం లేదు, ప్రభు వైపు రిలేషన్షిప్ లేదు. ఇప్పుడు దాకా నేను జీవించినటువంటి ఇదంతా ఫేక్ అని అర్థమైపోయినప్పుడు సంఘంలో కూడా ఉండలేరు, పాపం వెళ్ళిపోతారు. అదవుతుందా? ఎందుకంటే ఆత్మీయ జీవితం అంతా ఫేక్, కూలిపోద్ది ఒకరోజు. ఎందుకు? ఫౌండేషన్ లేదు, ఏం లేదు. చూడండి 13వ వచనం చూడండి. వారు పేతురు యోహాన్ల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వాడు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వాళ్ళు విద్య లేని, ఎవరంట వారు? విద్య లేని పామరులు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:27-28 వచనాలు చూడండి. 1 Corinthians chapter 1 27-28 verses. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలహీనులైన వారిని దేవుడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూసారా? దేవుడు మన మెరిట్ని బట్టి మనల్ని వాడుకోడు. ఒక్కొక్కసారి మన మెరిట్కి భిన్నంగా దేవుడు మనల్ని వాడుకుంటాడంట. అంటే చదువు ఉన్నవారిని, విద్య ఉన్నవారిని దేవుడు వాడుకోడా అని అంటే పౌల్ని వాడుకున్నాడు కదా. విద్య ఉన్నవారిని వాడుకుంటాడు. కానీ ఒక్కొక్కసారి విద్య లేని వాళ్ళని కూడా వాడుకుంటాడు. ఒక్కొక్కసారి కాదు, విద్య లేని వాళ్ళని కూడా సమానంగా వాడుకుంటాడు. విద్య లేని వారిని వాడుకున్నప్పుడు జ్ఞానులైన వారిని వీరి ద్వారా ఏం చేస్తాడంటే వారిని సిగ్గుపరిచేటువంటి దేవుడు. నేను వాడుకోవడానికి జ్ఞానంతో సంబంధం లేదు అని ప్రూవ్ చేయడానికి కేవలం దేవుడు ఏం చేస్తాడంటే అజ్ఞానుల్ని వాడుకుంటాడంట. నేను వాడుకోవడానికి, నా రాజ్య సంబంధులుగా నిలబెట్టుకోవడానికి చదువుతో సంబంధం లేదు అని ప్రూవ్ చేయడానికి చదువు లేని వాళ్ళని వాడుకుంటాడు. శక్తితో సంబంధం లేదు అని ప్రూవ్ చేయడానికి ఏ శక్తి లేని వాళ్ళని వాడుకుంటాడు. ఏ జాతితోనూ, ఎన్నికతోనూ, ఏ ప్రివిలేజ్తో కూడా సంబంధం లేదు, ఏ మెరిట్తో సంబంధం లేదని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు వాడుకుంటాడు. నిన్న మనోళ్ళు ఇంటికి వస్తే నేను రాత్రి కలిసి భోజనం చేయడానికి మాట్లాడుకున్నాం కదా. చూడండి, ఆయనకి పెద్ద థియాలజీ ఏం తెలియదు, ఆయనకి రిఫార్మ్డ్ థియాలజీలు ఇవన్నీ ఏం తెలియవు. కొన్ని విషయాల్లో ఆయన చెప్పే మాటలు ఏంటి అని అంటే, అబ్బా కొంచెం సరి చేసుకుంటే బాగుంటుంది, ఈ మాట మాట్లాడుకోకుండా ఉంటే బాగుండేది, ఈయన ఇంకొంచెం ఇంకా బెటర్గా డిసైపుల్షిప్ చేయగలుగుతాడేమో, కొంచెం ట్రైనింగ్ ఉండుంటే ఇంకా మంచి సంఘాలని, బలమైన సంఘాలని కట్టి ఈయనొక్కడే తిరగడం కాకుండా ఇంకా ఏలాగా తిరిగే వాళ్ళని ఆ సంఘాల నుంచి లేపగలుగుతాడేమో, కొంచెం ట్రైనింగ్ ఉంటే బాగుండేది. ఎస్, నిజమే, అది వాస్తవమే.
ఇంకొంచెం ఆయనకు కొంచెం విషయాలు తెలుసుంటే ఇంకొంచెం ఏంటంటే డిసైపుల్షిప్ గురించి కొంచెం ట్రైనింగ్, కొంచెం బైబిల్లో ఉన్న విషయాలు కొంచెం జాగ్రత్తగా మాటలు అవి జాగ్రత్తగా కనుక చేయగలిగితే ఇంకా అక్కడ ఉన్నటువంటి వారిని అక్కడేదో తంగాలు పెట్టి వెళ్ళిపోవడం కాకుండా అక్కడి నుంచి ఇంకా లాంటి వాళ్ళని ఇంకా లేవనెత్తేటువంటి స్థితిలో ఆయన ఉంటాడేమో. ఖచ్చితంగా అది ఇట్స్ ఎ వ్యాలిడ్ థాట్. బట్ వెంటనే ఆ ఆలోచన వచ్చిన వెంటనే మనకు రావాల్సింది ఇంకో థాట్ రావాలి. ఇంకో థాట్ ఏంటంటే, మనకు తెలుసు కదా ఎలా బోధించాలో, మనకు తెలుసు కదా ఏంటి డిసైపుల్షిప్పో, మనకు తెలుసు కదా ఎవరు రక్షణ అంటే ఏంటి, ఎవరు రక్షింపడిన వాళ్ళు కాదు, వాళ్ళని డిజైన్ చేయడము, వాళ్ళ అంతు తేలవడం, వాళ్ళు రక్షింపడ్డా లేదా అని చెప్పి వాడిని పీకి పాకం పెట్టడం అంతా బాగా తెలుసుగా, జ్ఞానం ఉందిగా. ఏం సాధించావు? తెలుసుగా, ఎంత థియాలజీ అంత తెలుసు కదా, ఏం సాధించావు? అదవుతుందా? ఆయనకు ప్రభువుతో ఉన్నటువంటి ఆ సంబంధం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన ఒక ప్రార్థన జీవితం చూస్తూ ఉన్నప్పుడు, ఆయన యొక్క అవి చూస్తూ ఉన్నప్పుడు, ఏది నీకు ఆ జీవితం అంత ఎక్స్ప్లోజివ్ ప్రేయర్ లైఫ్ ఏది, ఆ విధమైనటువంటి ఆధారపడేటువంటిది ఏది? నాకు రావాలి ఆలోచన. సిగ్గుతోటి తల వంచుకొని అప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? ఎవరిని ఎన్నుకున్నారు? వెర్రివారిని. ఆయనకి దేవుడు నేర్పిస్తాడేమో, వచ్చే రోజుల్లో దేవుడు నేర్పిస్తాడేమో, లేకపోతే మనలాంటి వాళ్ళ ద్వారానే దేవుడు నేర్పిస్తాడేమో. దేవుడు ఇంకా బెటర్గా అతన్ని వాడుకుంటాడేమో. కానీ ఆయనకు ఉన్నటువంటి జ్ఞానంతో యేసుక్రీస్తు సజీవుడని ఆయన ప్రకటించే విధానం, ఆయనకున్న స్పష్టత మనకుందా అనేది మనం ప్రశ్నించుకోవాలా వద్దా? ప్రశ్నించుకోవాలి. చూడండి, అంటే ఆయన ఇతరులను డిజైన్ చేసి అంత ఇది లేకపోవచ్చు. ఎవరు రక్షింపడిన వాళ్ళు ఏంది పరిస్థితి, వాళ్ళు దేవుళ్ళు ఎదుగుతున్నారు, ఇవన్నీ ఆయనకి దేవునితో అయితే ఆయనకైతే సంబంధం ఉంది. కానీ మనకు ఇతరులను డిజైన్ చేసే జ్ఞానం కూడా ఉంది. సో దేవుడు హీ వాంట్స్ టు ప్రూవ్ దట్ యువర్ మెరిట్, యువర్ ఏమంటారు, నీ యొక్క ఇంటెలిజెన్స్, నీ యొక్క డిజర్నింగ్ ఇంటెలిజెన్స్, బాగా వాక్యాన్ని అబ్జర్వ్ చేసి అర్థం చేసుకొని చక్కగా మంచి సంఘం ఉంటే, ఆ సంఘంలో మంచి బోధ ఉంటే, మంచి వచనం బోధ ఉంటే, ఆ బోధన అర్థం చేసుకొని ఆ తర్వాత కొంతమంది రక్షింపడ్డం చూసి, కొంతమందిని ఎక్స్పోజ్ అయ్యి, కొంతమంది వేషధారులకు ఎక్స్పోజ్ అయ్యి, కొంతమంది నిజమైన విశ్వాసులకు ఎక్స్పోజ్ అయ్యి, నువ్వు మంచి ఎక్స్పీరియన్స్ సంపాదించుకున్నావు, నువ్వు మంచి మేధాశక్తి ఉంది, నువ్వు మంచి ఆలోచన శక్తి ఉంది, మంచిగా థింక్ చేయగలుగుతున్నావు, మంచి డిజైనింగ్ పవర్ డెవలప్ చేసుకున్నావు, మంచిదే. కానీ ఏమి లేనివాడు దేశం వెళ్ళి అక్కడ కొంతమందికి సువార్త ప్రకటిస్తూ ప్రభు మీద ఆధారపడుతూ బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడు వాడుకుంటున్నాడు అనేక మందికి సువార్త చెప్పడానికి. ఆయన సువార్త చెప్పేసిన తర్వాత మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఇంకొక వ్యక్తిని ఎవరినైనా పంపించి వాళ్ళని బలపరుచుకుంటాడు. దేవుడు రక్షించుకున్న వాళ్ళని ఎట్లయినా బలపరుచుకుంటాడు. సంఘాన్ని ఒకసారి కట్టబడిన తర్వాత దాన్ని ఎట్లాగైనా దేవుడు దాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. సో అట్లీస్ట్ ఇన్ సమ్ పార్ట్ ఆయన పోషిస్తున్నాడు అక్కడ స్పష్టతతోటి కదా. 14 కూడా ఒకసారి చదివితే మనకి క్లారిటీ వస్తుంది. బట్ సీయింగ్ ద మ్యాన్ హూ వాజ్ హీల్డ్ స్టాండింగ్ బిసైడ్ దెమ్, దే హ్యాడ్ నథింగ్ టు సే ఇన్ అపోజిషన్. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి
ఏమీయూ ఎదురు చెప్పలేకపోయిరి. చూడండి, ఇది చూసినప్పుడు మనకు వెంటనే ఈ వాక్యం చదవంగానే మనకేమనిపిస్తుంది అంటే, స్వస్థత పొందినవాడు పక్కనున్నాడు, మిరక్కల్ జరిగింది కాబట్టి వాళ్ళు అవాక్ అయిపోయారు, వాళ్ళు ఏం మాట్లాడలేని పరిస్థితి. కాబట్టి మన జీవితంలో కూడా మిరక్కల్స్ జరిగితే, మన జీవితంలో సక్సెస్ జరిగితే, మన జీవితంలో ఏదైనా గొప్ప కార్యాలు సాధించి చూపిస్తే అప్పుడు మనుషులు మాట్లాడలేకుండా పోతారు అని ఒక దిక్కుమాలిన కంక్లూజన్లోకి వస్తాం. మన హృదయం దిక్కుమాలింది కాబట్టి అది ఇలాంటి కంక్లూజన్లోకి తీసుకొస్తుంది మనల్ని. కానీ చూడండి, మన కనుక చూస్తే వాళ్ళు ఏం మారుమనసు పొందాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భయపడ్డారు. వాళ్ళు కనీసం ఆ స్వస్థతకు కూడా వాళ్ళు చెల్లించట్లా, గుర్తుపెట్టుకోవాలి. అక్కడున్న ప్రజలకు భయపడి, చాలామంది ప్రజలు ఉన్నారు, 5,000 మంది నమ్మి ఉన్నారు, వాళ్ళు ఏమన్నా చేస్తారేమో, వాళ్ళు ఎదురు తిరుగుతారేమో అని అప్పటికప్పుడు భయపడి వాళ్ళకి మరణశిక్ష వేయలేదు, అంతే. యేసుక్రీస్తు అయితే చాలామంది ప్రజలు ఉండగానే ఆయన దయ్యాల్ని వెళ్ళగొడతా ఉంటే అందరి ముందు ఆయన నిలబెట్టి, నువ్వు బయల్జెబూబు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నావు, నువ్వు దయ్యం సహాయంతోనే దయ్యాలను వెళ్ళగొట్టిన నడుస్తున్నావు, నువ్వు దయ్యం పట్టినవాడివి, నువ్వెవరివి? దయ్యం పట్టినవాడివి, ఆ దయ్యాల సహాయంతోనే దయ్యాల్ని ఎల్లగొట్టి షో చేస్తున్నావు అన్నాడు. స్వస్థత చేస్తే, ఆయన చేసినటువంటి స్వస్థత చేసిన దగ్గర నుంచి ఆయన్ని చంపాలని నిర్ణయించుకొని కొద్ది రోజుల్లోనే ఆయన చంపేశారు, సిలువ ఎక్కించారు. అఫ్కోర్స్ కాకపోతే అదంతా ఆయన ప్రణాళిక. స్వస్థతలు వల్ల మనుషులు మారతారని ఈ చరిత్ర చూస్తున్నప్పుడు మనకు ఏ విధంగా అంటాం మనం, చెప్పండి? ఆ స్వస్థతను బట్టి ఎవరు మారారు? అక్కడ ఎవ్వరు మారలా, గుర్తుపెట్టుకోండి. స్వస్థను బట్టి కాదు అక్కడ మారింది, స్వస్థను బట్టి కాదు అక్కడ సన్నిహితుని సభ వారిని చంపకుండా వదిలిపెట్టింది, దానికోసం కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మిరకల్ అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ దేర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ యొక్క జ్ఞానపూరితమైనటువంటి మాటలు, వాళ్ళు మెస్మరైజ్ చేసేటువంటి మంచి లాజికల్గా తీసుకొచ్చి మంచి ప్రసంగం చేశారా? వాళ్ళు ఏమన్నా మంచి థియలాజికల్గా ఏదన్నా ప్రసంగం చేశారా? అంటే అలా ప్రసంగం చేయడం కరెక్ట్, తప్పని కాదు. అలా ప్రసంగం చేసిన వాళ్ళని కూడా దేవుడు వాడుకున్నాడు. స్టెఫెను గొప్ప థియలాజికల్గా ప్రసంగం చేశాడు. పౌలు ఫెస్టస్ రాజు దగ్గర గొప్ప థియలాజికల్గా, అగ్రిప్ప రాజు దగ్గర గొప్ప జ్ఞానపూర్వకంగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ తర్వాత మా అపోస్తల కార్యాలను చూస్తాం, పౌలు చేసినటువంటి పరిచయలు ఆ విధంగా చేసిన వాళ్ళు కూడా దేవుడు వాడుకున్నాడు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో, ఈ కాంటెక్స్ట్లో మనకు దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడు అది మనం చూస్తున్నాం. మనకేం నేర్పించాలనుకుంటున్నాడు? వీళ్ళకి జ్ఞానం లేదు, పెద్ద జ్ఞానపూర్వకం ఇక్కడ ఏం మాట్లాడలేదు, పెద్ద పెద్ద థియలాజికల్గా వీళ్ళు ఇక్కడ ఏం మాట్లాడలేదు, వీళ్ళకి చదువు కూడా లేదు, వీళ్ళని చూడగానే అర్థమైపోయింది వీళ్ళు విద్య లేని పామర్లు. చూడంగానే అర్థమైపోయింది. మేబీ వాళ్ళ వస్త్రధారణ వల్ల, వాళ్ళ భాష వల్ల, వాళ్ళ యాక్సెంట్ వల్ల సంథింగ్ అర్థమైపోయింది, వాళ్ళు విద్య లేని పామర్లు. ఇంకొకటి, అక్కడ స్వస్థత వల్ల ఏమన్నా వీళ్ళకి క్రెడిట్ వచ్చిందంటే స్వస్థత వల్ల కూడా క్రెడిట్ వచ్చిందని మనం చెప్పలేము. ఎందుకంటే ఇదివరకు యేసుక్రీస్తే స్వయంగా ఎన్నో స్వస్థతలు చేసినప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలే, దానికి ఏదో ఒక వంక పెట్టేశారు. సో అక్కడ జరిగిన స్వస్థ వలన కాదు, వాళ్ళ యొక్క జ్ఞానం వలన కూడా కాదు. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ దే ఆర్ in the right time, in the right place. It is just because they are in the right place, in the right time, in the right way, and for a right reason. సరైన సమయంలో, సరైన స్థలంలో ఉన్నారు, సరైనటువంటి కారణం కోసం ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఈ స్థానంలో ఉన్నారో, ఎందుకు ఈ సమయంలో ఇక్కడ ఉన్నారో, ఎవరి కోసం ఉంటున్నారో, ఎవరిని బట్టి ఉంటున్నారో వాళ్ళకు స్పష్టత ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద టైమింగ్ ఆఫ్ గాడ్.
గాడ్స్ టైంలో ఆయన సన్నిధిని దొరికేటువంటి సమయంలో, స్థలంలో, ఆయనను హెచ్చించగలిగే స్థలంలో, ఆయనతో సమయం గడిపి ఆయన కోసం బ్రతకగలిగే స్థలంలో, కరెక్ట్ సమయంలో మనం ఉండడమే మనం చేయాల్సింది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ బీ అవైలబుల్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇన్ ద రైట్ టైం. అప్పుడు దేవుడు చేసుకుంటాడు ఆయన కార్యాలు. నీ చదువుకు సంబంధం లేకుండా, నీ జ్ఞానానికి సంబంధం లేకుండా, నీ గత జీవితానికి సంబంధం లేకుండా, నీకున్న మెరిట్స్కి సంబంధం లేకుండా, నీ బ్రాటప్ ఎలాంటిదైనా కావచ్చు, నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, నీ పెంపకం ఎలాంటిదైనా కావచ్చు, నీ చదువు రావచ్చు, చదువు రాకపోవచ్చు, నీ గతం చాలా భయంకరమైన పాపంతో నింపబడింది కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఏ వంశస్థమైనా కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ టు బీ దేర్ ఇన్ ద రైట్ ప్లేస్ ఇన్ ద రైట్ టైం. ఎప్పుడు ఉంటావు రైట్ ప్లేస్ రైట్ టైంలో అని అంటే, వెన్ యు ఆర్ లివింగ్ ఫర్ ద రైట్ పర్సన్ విత్ ఫుల్ కన్విక్షన్, స్పష్టమైన నిర్ణయాలతో, స్థిరమైన నిర్ణయాలతో, యేసుక్రీస్తు అనేటువంటి ఒక్క వ్యక్తి వైపు నీ గురి నువ్వు నిలుపుకొని నువ్వు బ్రతుకుతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా రైట్ టైం రైట్ ప్లేస్లో నువ్వు ఉంటావు. దేవుడు నీ ద్వారా అద్భుత కార్యాలు జరిగించుకుంటాడు. దేవుడు నీ ద్వారా ఆయన ప్రకటింపబడతాడు. ఆయన సజీవుడుగా ఉన్నాడని నీ ద్వారా ఆయన ప్రపంచానికి చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచి నిలబడదాం.